నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల. 95.15% ఉత్తీర్ణత. ఫలితాల్లో బాలికలదే పైచేయి. డీసీసీ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో విశ్రాంతి భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ సిపి గౌసాలం. ఇక వార్తల్లోని వివరాలు. 10వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్లోని ఎన్సీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 95.15% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4.97 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రేడ్స్ మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించారు. Students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 pillalu pass ayaru. Poin samvatsvaram laga ee samvatsvaram malli girls are the best. 96.26 pass percentage among girls and 94.07 pass percentage among boys. Ide vidhanga there are more than 5,731 schools akkada note ki note శాతం పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ విత్ 89.23 ద లోయెస్ట్. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అచీవ్డ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ 99.1%. సో a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందుకు పోతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆల్సో పోయిన సంవత్సరం 57.22 ఉంటే మహిళలను మహారాణులు చేయాలనేదే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవల్లి స్వర్ణ మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడారు. కరీంనగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వప్న మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా మహిళలు రాజకీయాల్లో రాణించాలని, ఉన్నతమైన పదవులు అలంకరించాలన్నారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ధర్మపురి నియోజకవర్గ మా సోదరిమణులు, మా చెల్లెళ్ళు, మా అక్కలందరూ కూడా, మా తల్లులంతా కూడా నన్ను చల్లగా ఆశీర్వదించి ఆ లక్ష్మణ స్వామి ఆ దేవుడి దయతో శాసనసభ్యుడిగా ఎన్నికైనాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విప్పుగా ఈరోజు మంత్రిగా మీ ముందు మాట్లాడుతున్నాను. ఈరోజు రేపు రాబోయే దేశం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం
సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా దేశంలో మహిళా సోదరిమణులు గొప్పగా రాణించాలని చెప్పేసి మన అన్ని వరుసలో ఈరోజు మీ అందరికీ తెలుసు. నరకాసురుని చెర నుంచి మనం విడుదలయ్యి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 సంవత్సరాల కాలంలో మన పడ్డ కష్టాలు నష్టాలు అన్నీ కూడా మీ అందరికీ తెలుసు. దాంట్లో మీరు కూడా ఆ కష్టాల్లో నష్టాల్లో మీకు కూడా భాగం ఉంది. దాన్ని మర్చిపోవడానికి, ఆ దుష్టపాలన దించడానికే మనం ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో నిజంగా కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ కూడా అన్ని సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ నన్ను ఏ గ్రామంలోకి వెళ్ళినా ప్రతి సోదరిమణి, ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి తమ సొంత బిడ్డలాగా, సొంత సోదరులాగా ఆశీర్వదించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మా చెప్పదండి ఆడబిడ్డలకి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్తూ మరొకసారి ఎర్రబెల్లి స్వర్ణమ్మ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేసి మహిళల భాగస్వామ్యాన్ని ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ పెంచాలని చెప్తూ వారి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ఖచ్చితంగా వారి నేతృత్వంలో మహిళలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ పోలీసు సిబ్బంది సంక్షేమం, వసతి సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో పనిచేస్తామన్నారు కరీంనగర్ సిపి గౌసాలం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హుజరాబాద్ పోలీసు స్టేషన్లో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్మారక బ్యారక్ సిబ్బంది విశ్రాంతి భవనాన్ని సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసు సిబ్బందికి మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో అమరవీరుల స్మారక బ్యారక్ సిబ్బంది విశ్రాంతి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి గౌరవార్థం ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసు సిబ్బందికి మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వారు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సిబ్బంది ఆరోగ్యం మరియు సౌకర్యాల విషయంలో రాజీ పడకుండా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో పని వాతావరణాన్ని ఆధునీకరిస్తామని సిపి హామీ ఇచ్చారు. తగిన వసతి సౌకర్యాలు ఉన్నప్పుడే అధికారులు అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవ చేయడంలో మరింత సమర్థవంతంగా పనిచేయగలరని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏసీపీ వి మాధవి, స్థానిక ఇన్స్పెక్టర్లు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్ఐలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు హుజరాబాద్ మార్టర్స్ మెమోరియల్ బ్యారక్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దిస్ బ్యారక్ has been constructed in memory of all those martyrs who have sacrificed their life in the line of duty in కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీంట్లో మన దగ్గర ఉన్న ఫ్లాగ్ ఫండ్ మనీ యూజ్ చేసుకొని డీజీపీ సార్ పర్మిషన్ శాంక్షన్ తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్హెచ్ఓ హుజరాబాద్ కేసు అండ్ ఏసీపీ మాధవి బోత్ ఆఫ్ వర్క్ వెరీ హార్డ్ అండ్ in short time the construction complete and I'm sure that this will be useful for the police persons working here. వాళ్ళ వెల్ఫేర్ కోసం చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ప్రపోజల్ లేదు. సెపరేట్గా ట్రాఫిక్ మేనేజ్ చేయడానికి ఇక్కడ హోమ్ గార్డ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ టెంపరీ అరేంజ్మెంట్. ఎక్కువ ట్రాఫిక్ ఇప్పుడు ప్రాబ్లం అయితే దట్ ఈస్ ఎందుకంటే కొత్త హైవే కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ట్రాఫిక్ కండిషన్ ఎట్లా ఉంటుంది దాని ప్రకారం డిసిషన్ తీసుకుంటాం. అది కాకుండా కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ బిల్డింగ్ రిలేటెడ్ మన దగ్గర 3 పొల్యూషన్స్ కొత్తగా శాంక్షన్ అయింది 10 years. దీనికి ల్యాండ్ అనేది తెగడం జరిగింది. ఇప్పుడు రెంటెడ్ ప్రైవేట్ అకామిడేషన్లో రెంటెడ్ అకామిడేషన్ నడుస్తుంది. కొత్త బిల్డింగ్ ప్రపోజల్ కోసం మేము పంపిస్తున్నాము. ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ అయితే వీల్ రెడీ ప్రాపర్ బిల్డింగ్ బట్ యాజ్ ఆఫ్ నౌ పోలీస్ ఫోర్స్ ఇస్ సఫిషియెంట్లీ అవైలబుల్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. బీజేపీ మండల అధ్యక్షులు కంతి రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ మాజీ కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 12వ తేదీన
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్రకు మండల పరిధిలోని గ్రామాల నుండి హిందూ బంధువులందరినీ అధిక సంఖ్యలో హాజరు అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి, మాజీ మండల అధ్యక్షులు బొంకోని శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీపూర్ ఉప సర్పంచ్ రాపాక ప్రవీణ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదవ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కీలక విన్నపం చేశారు. ఫలితాలు విద్యార్థుల జీవిత గమనాన్ని శాసించేవి కావని, సుదీర్ఘ ప్రయాణంలో ఇది ఒక చిన్న మలుపు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత కొన్ని నిండు ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కులు తక్కువ వచ్చాయని లేదా విఫలం అయ్యారని ప్రాణాలు తీసుకోవడం ఏ సమస్యకు పరిష్కారం కాదని, అది ఆయా కుటుంబాలకు తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తుందని హితవు పలికారు. ఫలితం ఏదైనా సరే పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవాలని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని తల్లిదండ్రులకు సూచించారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం, వారి చిరునవ్వులే తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. నమస్కారం. రేపు 10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి ముందు రావడం జరిగింది. అందరు కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలు, చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికి, ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ అనాలిసిస్ లో బయటపడింది ఏమంటే ఇలాంటి పిల్లలు కొంతము సింగిల్ గా ఉండడము, మౌనంగా ఉండడము, గదిలో ఉండడము, లేదంటే అన్నం తక్కువ తినడము, లేదంటే లైఫ్ లో ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళ ఒక బిహేవియర్ ఉంటుంది. దాన్ని పేరెంట్స్, టీచర్స్ గమనించాలి. కొంచెము ప్రోత్సహించే విధంగా వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం. కానీ పేరెంట్స్ చాలా మంది ఇప్పుడు ఫాదర్ కూడా బయట పోతారు, మదర్ కూడా బయట పోతారు, పిల్లలు ఒకరే అయిపోతారు. అలాంటి సమయం కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడము మనము గమనించాను. మీరు ఈ టైంలో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అవసరమైతే మీరు లీవ్ పెట్టి పిల్లలతో టైం గడపండి. టీచర్స్ పైన కూడా చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మార్క్స్ వచ్చిన వాళ్ళు 100 out of 100 వచ్చిన వాళ్ళతో టైం గడపకుండా మీరు ఇలాంటి మార్క్స్ వచ్చిన పిల్లలతో ఎక్కువ టైం గడపండి. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడండి, లేదని పిలిపించి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర వైభవంగా సాగింది. జాతరలో భాగంగా అమ్మవారికి పెద్దపట్నంతో పాటు కళ్యాణం నిర్వహించారు. అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించారు. మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులు, శివసత్తుల పూనకాల వద్ద ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా జాతరలో గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తుల దాహార్తిని తీర్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు నేలపట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజయ్య గౌడ్, గౌడ సంఘం సభ్యులు, సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ పాల్గొన్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ కన్నకృష్ణను ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కన్నకృష్ణ నూతనంగా కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్గా ఎంపికైన సందర్భంగా ఎంఆర్ ఆర్యవేశ భవన్ అధ్యక్షులు జిల్లా అంజయ్య, ప్రధాన కార్యదర్శి బూర్ల విద్యాసాగర్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్నకృష్ణ ఆర్యవేశ సంఘం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ ఆర్యవేశ సంఘం కోశాధికారి పాత గంగాధర్, మంకమ్మతోట రామ్నగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం అధ్యక్షులు పాత రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎల్లంకి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు కృష్ణ గారు నిజంగా మనకు ఎంతో సేవ చేయడం జరిగింది. ఒక 5 లక్షల రూపాయలకు ఎన్నిసార్లు వైశ్వభావం తిరిగినా కూడా, ఎన్ని లెటర్లు ఇచ్చినాక ఇచ్చే ప్రసక్తి లేకుండే. కానీ కృష్ణ నచ్చినాక అసలు అప్పుడు కూడా నిజంగా అలా బ్యాలెన్స్ లేదు. సరే ఎట్లా ఒప్పించుకున్నాడో ఏమో మనకు తెలియదు, కానీ మనకు ఆ 50 లక్షలు ఆ టైంలో కూడా 50 అట్లా ఇచ్చుకుంటూ పోతే కూడా మనకు నిజంగా చాలా యూజ్ అయింది. అప్పుడు 5 లక్షల జై వాసవి కరీంనగర్ విద్యానగర్లోని సువిద్య ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. ఏ అభిసాత్విక 581, జి అనిక్ష 560, కె ఇందుశాలిని 554, డి నందిని 551 మార్కులతో విజయ ఢంకాను మోగించారు. మొత్తం 26 మంది విద్యార్థులకు గాను 18 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడంతో పాటు 100% ఉత్తీర్ణతను అందుకోవడం పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణమని కరెస్పాండెంట్ మటతిల్ బాబు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలతో మంచి ఉన్నత స్థితిని చేరుకోవాలని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషుమణి, ప్రిన్సిపల్ మధుకుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. It's really a very remarkable and outstanding performance by the kids of Suvidya this year in SSC 2026 result. We had 26 children appeared for this exam, out of which 18 students were able to secure more than 500 marks in the examination. We really feel very happy, and the top score being A. Abhiswatiga scoring 581 out of 600 is a remarkable achievement, and we really appreciate all the students who had helped us to secure such a wonderful result this year. We also thank our parents whose everlasting support which made us to work harder and harder every year and to improve our results every coming year. And we thank our old kids for their remarkable achievement. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి పనులపైన ఆరా తీశారు. అనంతరం గోశాలను సందర్శించిన కమిషనర్ అక్కడి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న కమిషనర్ కు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేదోక్త ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల వివరాలు కమిషనర్ ఆరా తీశారు. ఆలయంలోని వివిధ విభాగాల్ని పరిశీలించారు. గోశాలను సందర్శించిన కమిషనర్ అక్కడి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. అక్కడే ఉన్న ఫీడ్బ్యాక్లను పరిశీలించి అందుబాటులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా కోడెలకు అందించారు. ఆయన వెంట ఎండోమెంట్ అడ్వైజర్ గోవిందహరి, క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి ఉన్నారు. ఓం నమ శివాయ. వేములవాడ క్షేత్రానికి ఈరోజు దర్శనానికి మరియు అభివృద్ధి పనుల సమీక్షకు రావడం జరిగింది. అడ్వైజర్ గోవిందహరి గారు మరియు ఈఓ గారు, రమాదేవి గారు అందరి సమక్షంలో, మరియు ఈఈ గారు అందరి సమక్షంలో ఇక్కడ రాజన్నను దర్శించుకోవటం, అదేవిధంగా వీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈఓ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా ఎక్కడ కూడా భక్తులకు ఏ విధమైనటువంటి సౌకర్యాలకి తీసిపోని విధంగా కోడెమొక్కులు కానీ, ఇతరత్ర కుంకుమ పూజ కానీ ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యానికి గురి కావటం, లేకపోతే మేము వేరే టెంపుల్లో ఉన్నామా అన్నటువంటి భావన లేకుండా రాజన్న సన్నిధిలోనే ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు పూర్తి స్థాయిలో వారి యొక్క నమ్మకంతో వారు చేస్తున్నారు. దీనికి ఇది ఒక శుభపరిణామం. అదేవిధంగా ఈ పనులను కూడా వేగనం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, దాదాపుగా విప్ ఆది శ్రీనివాస్ గారితో కలిపి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే మనకి దాదాపుగా 111 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి అభివృద్ధి శరవేగంగా సాగుతుంది. అదేవిధంగా త్వరలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు మరికొన్ని నిధులు తీసుకొని మళ్ళీ ప్యారలల్గా ఆ పనులు కూడా స్టార్ట్ చేయడానికి కూడా శ్రీకారం చుట్టడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. అందరూ కూడా వచ్చి కోడెముక్కులు చెల్లించుకొని ఈవెన్ విదేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క మాతృభూమిని ఈ యొక్క టెంపుల్ని మర్చిపోకుండా వచ్చిన ప్రతి సెలవులకు కూడా ఇక్కడ కంపల్సరీగా కుటుంబ సమేతంగా రావడం అనేది రాజన్న ప్రత్యేకత. అందరికీ కూడా శుభం జరగాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. కరీంనగర్ పట్టణంలోని కృష్ణానగర్ బొమ్మకల్లో గల సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభను కనపరిచారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. 576 మార్కులతో శ్రీవర్షిత మొదటి స్థానంలో నిలవగా 555, 545 మార్కులతో శ్రీనిత, అలీనా ఖానం 2, 3 స్థానాలలో నిలిచారు. కాగా 10 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినందుకు పాఠశాల చైర్మన్ గంజి స్వరాజ్య బాబు, కరెస్పాండెంట్ గంజి సుజాత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇరుకుల స్రవంతి, ప్రిన్సిపల్ మహమ్మద్ యూసఫ్ విద్యార్థులను అభినందించారు. వరద కాలువల పెండింగ్ పనులు పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలోని ఈఎంసీ ఆఫీసులో డీసీఈకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ చిగురు మామిడి, తిమ్మాపూర్, సైదాపూర్, భీమదేవరపల్లి మండలాలలో పంటలు ఎండిపోయాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం వరద కాలువల నిర్మాణ పనులు, మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో పాటు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ అందే స్వామి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పానగంటి కేదారి తదితరులు పాల్గొన్నారు. 35 ఏళ్ల సుదీర్ఘ పోరాట తర్వాత 2007లో ఆనాడు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జలయజ్ఞలో భాగంగా కృష్ణవారు శంకుస్థాపన జరిగింది. బిడ్మానేరు అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి కెరాల్స్, తర్వాత గౌరెల్లి రిజర్వాయర్, గడిపల్లి రిజర్వాయర్, అలాగే ప్యాకేజ్ 3 విద్యుత్ సంబంధించి ఇప్పుడు ప్రధానంగా గౌరెల్లి, గండిపల్లి రిజర్వాయర్లు ఇంకా గౌరెల్లి పుట్టేదని చెప్పినా గండిపల్లి 60% కూడా 40% పూర్తయింది, 60% పూర్తి కాదు. కాలువలు అయితే అసలు లేవు. అంటే ఎందుకు ఈ గౌరెల్లి రిజర్వాయర్ కట్టినట్టు నీళ్ళు ఉన్నాయి కానీ ప్రజలేమో ఎండుతూ ఉన్నటువంటి పరిస్థితి, పంటలు ఎండిపోతున్న పరిస్థితి. ఇక్కడ ప్యాకేజ్ 3 ఇది ఇందూర్తి నుంచి స్టార్ట్ అయింది. ఇందూర్తి చాలా అంటున్నారు. ఇది ఇక్కడి నుంచి వెళ్ళి ఈ చిగురుమామిడి మండలం నుంచి కొంత భాగం, తిమ్మాపూర్ మండలం కొంచెం భాగం, సైదాపూర్ మండలం, బీదేపల్లి మండలం పోతుంది. అయితే దీని పరిస్థితి ఏంటంటే దీనికి పిల్ల కాలువ ఉండటం సక్సెస్ లేకుండా, కాలువల మరమ్మతులు చేయకుండా. ఇప్పుడు ఇది కూడా ఎవరంటే రాఘవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఏమంటారంటే మాకు ఎంతైతే ఎస్టిమేట్ ఉంటుందో అంతే చేస్తూ ఉంటారు, వాళ్ళని తప్పు పట్టేదానికి లేదు. అయితే ఏదైనప్పుడు కూడా గవర్నమెంట్ పిల్ల కాలువలు తవ్వకుండా నీళ్లు ఒక కాలువ తవ్వితే ఏమైపోతుంది. అందువల్ల ఈ రకంగా మరి ఈ కెనాల్స్ పూర్తి చేయనందువల్ల వేలాది ఎకరాల భూములు బాగా విడి ఉండేటువంటి పరిస్థితి. చిగురుమాడి మండలం చూస్తే సగభాగం సగానికి తక్కువ నీళ్ళు వస్తున్నాయి, సగానికంటే ఎక్కువ నీళ్ళు రావట్లేదు. ఇక తిమ్మాపూర్ మండలంలో కూడా అక్కడక్కడ కాలువలు దిగిపోయి ఆరకాలు, సైదాపూర్ మండలంలో కూడా ఉన్నాయి. నీళ్ళు పూర్తిగా పిల్లకాలం తగ్గితే అందరికి పోతే బాగుంటుంది. దీని మీద మొన్ననే మేము ఒకవైపున మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వివరించాం, వాళ్ళ ఓఎస్డీ కూడా మాట్లాడినాం, చీఫ్ ఇంజనీర్ మత్స్యరావుతో మాట్లాడినాం. సరే ఇవాళ కరీంనగర్లోని సిద్ధార్థ విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో విజయదుందుబి మ్రోగించారు. 452 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 100% ఉత్తీర్ణత సాధించారు. 592 మార్కులతో విశ్వక్సేన్ జిల్లా టాపర్గా నిలిచి ప్రభంజనం సృష్టించాడు. 570 మార్కులకు పైగా 31 మంది విద్యార్థులు, 560 మార్కులకు పైగా 74 మంది విద్యార్థులు, 550కి పైగా 122 మంది విద్యార్థులు మార్కులను సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
అమర్చిన విద్యార్థులను అభినందించి హర్షం వ్యక్తం చేశారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో అత్యున్నత స్థాయి అధిరోహించి కన్న తల్లిదండ్రులకు విద్య నేర్పిన పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు. ఈరోజు ఎస్ఎస్సి ఫలితాలు వెలువడిన సందర్భంగా పట్టణంలో అద్భుతమైన మార్కులు సాధించినటువంటి ప్రతి విద్యార్థిని అభినందిస్తూ ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా సిద్ధార్థ విద్యా సంస్థల నుండి దాదాపు 452 మంది పిల్లలు 4 బ్రాంచుల నుండి అపియర్ అయ్యారు. ఇందులో జిల్లా స్థాయిలో ప్రథమంగా ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి 592 మార్క్స్ సాధించినటువంటి విశ్వక్సేన్, అట్లాగే 580 మార్కులు సాధించినటువంటి 7 పిల్లలు, 550 పైన 122 మంది, అంటే దాదాపు 27% మంది పిల్లలు సిద్ధార్థ విద్యా సంస్థల నుండి 550 మార్కులు సాధించారు. అంటే ప్రతి నలుగురిలో ఒక పిల్లవానికి 550 పైన మార్కులు రావడం అనేది చాలా గర్వంగా భావిస్తూ యాక్చువల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ వెరీ elated to see that myself being in the first rank, and I want to dedicate this moment not only to myself but to my parents also, because they are the backbone of this journey. And I would also like to thank my teachers and my dear management, and especially Sripal sir, who backed me through my హనుమాన్ స్వాములకు అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం 22వ రోజుకు చేరింది. ప్రతిదినం కూరగాయల దాతగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి వ్యవహరిస్తూ ఉండగా నేటి దాతలుగా బ్లూర్డు తిరుపతి, వర్కోలు తారా, పరశురాం వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్వాములు డి సంపత్, ముదుగంటి ప్రవీణ్, సాగర్, మల్లేశం, ఉప్పుల శ్రీనివాస్, పుట్ట కార్తీక్, బూక్య రమేష్ పాల్గొన్నారు. అలాగే తారా, పరశురాం, బాబు పేరు వీళ్ళ బాబు పేరు వర్షిత్, మోక్షశ్రీ. ఈరోజు మనకు వీళ్ళు కిరాణా సామాన్ దాతలు. అలాగే మనకు నిత్యం మన కొత్త జైపాల్ రెడ్డి గారు కూరగాయల దాత, అంటే దాతున్న రోజు వేరే వాళ్ళు, దాత లేని రోజు ప్రతి దినం పెద్ద జయంతి వరకు కొత్త జైపాల్ రెడ్డి గారు మనకు ఏది మైత్రి గ్రూప్స్ అధినేత జైపాల్ రెడ్డి గారు దాత. అలాగే ఈరోజు మనకి అన్నాన్ని కొరకు భిక్ష కొరకు మన బ్లూబర్డ్ తిరుపతి అన్న గారు రైస్ పంపించారు. వారందరికీ ఒకసారి జై శ్రీరామ్, జై హనుమాన్ చెప్తాం. విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తూ వారి సంచలనాత్మక విజయాలను నమోదు చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి నరేందర్ రెడ్డి. నగరంలోని వావిలాలపల్లిలో గల ఆల్ఫోర్స్ టైనీ డాట్స్ పాఠశాల ప్రాంగణంలో 10th రిజల్ట్పై నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ఫోర్స్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం చాలా గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల ఆల్ఫోర్స్ టైనీ డాట్స్ పాఠశాల ప్రాంగణంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 10వ తరగతి ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10th ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం సైతం పైచేయి సాధించడమే కాకుండా అద్భుతమైన ఫలితాలను సాధించడం ఆల్ఫోర్స్ విద్యా విధానానికి ఒక గొప్ప ప్రతీక అని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తూ తరగతి గదిలో బోధించినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాల వైపు పయనించాలని సూచించారు. ఆల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఆర్ సాత్విక్ 589 మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడని, ఆద్య, రాజు, అక్షిత్ రెడ్డి 588 మార్కులు సాధించారని, 1274 మంది విద్యార్థులకు గాను 10,026 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం చాలా స్ఫూర్తిదాయకమన్నారు. 48 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా సాధించారని, 334 మంది విద్యార్థులు 560 పైకి మార్కులు సాధించడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాల సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాల్లో మరి ఆల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. ఎక్కువ సంఖ్యలో పిల్లలు మరి 550 అబవ్, తర్వాత 570 అబవ్ ఆ రకంగా తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 589 మార్క్ తోటి మరి సాత్విక్ అనే అబ్బాయికి టాపర్గా నిలిచి ఉన్నాడు. 40% మంది చిన్నారులు 550 అండ్ అబవ్ మార్క్స్ ఓవరాల్గా తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా 80% మంది చిన్నారులకి మరి 500 అండ్ అబవ్ మార్క్స్ రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా పిల్లలందరూ కూడా మరి చక్కగా మరి రాణించారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ నవంబర్ వరకు అందరూ ఐఐటి ఫౌండేషన్లోనే ఉంటున్నారు. అయినా పర్లేదు, ఉన్న తక్కువ సమయంలో
పిల్లలు ఇంత చక్కటి రిజల్ట్ తీసుకొచ్చారంటే ఇవాళ చూడొచ్చు మనం. మేము 560 అబోవ్ మాత్రమే ఇవాళ ప్రెస్ మీట్ పిలిస్తే 334 మంది చిన్నారులకు 560 అండ్ అబోవ్ మార్క్స్ రావడం జరిగింది. అంటే ఒక సముద్రం లాగా ఉన్నారు. సో ఇంత గొప్పగా వస్తుంది అంటే దీని వెనకాల ఒకటే కారణం, పటిష్టమైన ఒక చక్కటి ప్రణాళిక, తర్వాత సీనియర్ ఫ్యాకల్టీ నిరంతరము ఫాలోఅప్ చేస్తూ వారిని మోటివేట్ చేయడము, ఇవన్నీ కూడా మా యొక్క మరి సక్సెస్ కారణం భావిస్తూ. This is a very happy and wonderful good evening, and this is a proud and memorable moment in my life because I have secured 588 in SSC, and this achievement is not my alone. This is because of my beloved chairman sir Dr. V. Narendra Reddy garu and principal sir, teachers and all the faculty. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో విజయ దుందుబి మ్రోగించారు. విద్యా సంస్థలకు చెందిన సుస్వర మౌక్తిక, ఆర్ఫా యూస్రా, సోనియాలు 574 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. అజ్మాతున్నిసా 572, పర్ణిక 570 మార్కులు సాధించగా 65% మంది విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించి రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలను సాధించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్లు, వైస్ ప్రిన్సిపల్లు, ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్ఎస్సీ ఫలితాలు వచ్చినాయి. ఈ ఫలితాలు మా స్కూల్ పిల్లలకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. హైయెస్ట్ మార్క్స్ 574 అయినప్పటికీ ఆన్ ది హోల్గా టోటల్గా అపేర్ అయినటువంటి విద్యార్థుల్లో దాదాపుగా 65% విద్యార్థులు 500కు ఎక్కువ సాధించడం అనేది ఒక స్టేట్ లెవెల్ అచీవ్మెంట్గా భావిస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా రావడానికి కారణం ముఖ్యంగా టీచర్సు, తర్వాత దానికి సహకరించినటువంటి కోఆపరేట్ చేసినటువంటి పిల్లలు, అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మళ్ళీ తర్వాత కూడా వాళ్ళ పిల్లలు కొంతమంది పేరెంట్స్ వల్ల చిన్న తదుపరి పిల్లలు కూడా మా దగ్గర చదువుతున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల సంస్థ విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఈ ఏడాది బీసీ గురుకుల విద్యార్థులు 98.99% ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర సగటు కంటే 4.84 ఎక్కువ ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 294 పాఠశాలల నుంచి 204 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. 60 మంది విద్యార్థులు 580 కంటే ఎక్కువ మార్కులు సాధించగా 364 మంది విద్యార్థులు 570 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్య కార్యదర్శి బాల మాయాదేవి, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు. మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో 100% మార్కులు సాధించిన ఎస్ఎస్సీ విద్యార్థులకు బలహీన వర్గాల శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలు ఎదగడానికి ఈ ఫలితాలు మీకు ఉపయోగపడాలని కోరుతూ దాదాపు 297 కాలేజీల్లో 197 కాలేజీలు 100% రిజల్ట్ను సాధించి ఈరోజు అగ్రభాగాన నిలిచింది ఎంజేపీ సంస్థ. మరి టీచర్లకు, దానికి సంబంధించినటువంటి ఈ విద్యా బోధనలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ర్యాంకర్స్ అందరికీ, అంటే ఇంటర్మీడియట్ కానీ 10th ర్యాంకర్స్ అందరికీ త్వరలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రోత్సాహపరిచే విధంగా చేస్తూ, ఎక్కడైతే రాలేదో వాటి పట్ల కూడా రివ్యూ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.